పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు రక్షక దళాలు, సిఆర్పీఎఫ్, ఎన్సీసీ క్యాడెట్లు, హోంగార్డ్స్ చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం తదితర అధికారిక ప్రక్రియల నడుమ గణతంత్ర వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. తొలుత వేదికకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ కు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్వాగతం పలుకగా కలెక్టర్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ప్రగతిని తెలియజేసే విధంగా శకటాలు ప్రదర్శించారు. తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.